సింహాచలం అప్పన్న చందనోత్సవ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆఫ్లైన్, ఆన్లైన్, బ్యాంకులోనూ టికెట్లు విక్రయిస్తున్నా ఏమాత్రం సరిపోవడం లేదు. కౌంటర్ ఓపెన్ చేసిన కొద్ది గంటల్లోనే టికెట్లు అయిపోతున్నాయి. దీంతో భక్తులు ఇబ్బంది పడుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. ఈ నెల 20వ తారీఖున సింహాచలం అప్పన్న స్వామి చందనోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అయితే టికెట్లు ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంటున్నారు, కానీ కొన్ని బ్యాంకుల్లో కూడా టికెట్లు విక్రయిస్తారని చెప్పడంతో చాలామంది భక్తులు కూడాను బ్యాంకు వచ్చారు. అప్పన్న స్వామి ఆ రోజు నిజరూప దర్శనం చూడాలని, టికెట్లు కావాలని కూడా వచ్చారు. అయితే కొంతమంది నిరాశ వ్యక్తం చేస్తున్నారు. కొన్ని తక్కువ టికెట్లు దొరికాయి అంటున్నారు. ఇక్కడ కొంతమంది ఉన్నారు ప్రజలు, వారిని అడిగి తెలుసు. సార్, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని టికెట్ల కోసం అప్లై చేసుకున్నారు? నేను మార్నింగ్ 10 o'clock వచ్చానండి. రష్ చాలా ఎక్కువ ఉంది. సో మేనేజర్ గారు స్టార్ట్ చేశారు 10:30 క్వార్టర్లెస్లలో స్టార్ట్ చేస్తే నాకైతే ఒక టికెట్ దొరికింది. యాక్చువల్గా నేను మా మిస్సెస్ ఇద్దరం వెళ్దామని అనుకున్నా, కానీ పర్సన్ లేకుండా టికెట్ ఇవ్వమని అంటున్నారు. అయితే ఆన్లైన్ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉందండి. వెబ్సైట్ ఏంటంటే నేను ఇంచుమించు 4 days నుంచి ట్రై చేస్తున్నాను. టికెట్లు చూపిస్తుంది, కానీ స్లాట్ మనం ఓకే చేసినప్పటికీ పేమెంట్ కట్ అయిపోయి మనకి టికెట్ అయితే రావట్లేదు. పేమెంట్ కూడా బ్యాక్ రావట్లేదు. నాకు ఇప్పటికి 3,000 రూపాయలు కట్ అయింది 1,000 రూపాయలకి. ఆ 3,000 కూడా నాకు బ్యాక్ రాలేదు, టికెట్ రాలేదు. ఎర్రర్ వచ్చేస్తుంది లాస్ట్లోని. పేమెంట్ అయిపోయిన తర్వాత ఎర్రర్ వస్తుంది. అది ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొనుక్కున్నారా? కౌంటర్లో డైరెక్ట్గా వచ్చి ఆఫ్లైన్లో కొనుక్కున్నాను. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నామని అందరని చెప్పింది. కాకపోతే నేనే సింగిల్ టికెట్ ఇవ్వండి అని వెనక నుంచి అన్నాను. అదే పరిస్థితి నాకు కూడా వచ్చింది. సింగిల్ టికెటే ఇచ్చారు. మరి మీ వైఫ్ మరి దర్శనం అంటే మరి ఇంకంత స్వామి నాకు ఈ సంవత్సరం నాకు అవకాశం ఇచ్చాడు అనుకోవడం అంతే. మనతో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. అమ్మ, మీరు ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని టికెట్లు అప్లై చేసుకోవాలన్నారు? మేము 10 గంటలకు వచ్చామండి. లైన్లో ఉన్నాం. ఆధార్ కార్డులు ఎంతమంది ఉంటే అంతమంది ఆధార్ కార్డు వాళ్ళు నించోవాలంటున్నారండి. అందరూ నించోవాలంటే కష్టం కదండి. నేను ఆధార్లు 3 తీసుకొచ్చాను, ముగ్గురికి ఇవ్వలేదు, ఒక్కటే ఇచ్చారండి. అంటే ఎన్ని ఆధార్ కార్డులు తీసుకొచ్చినా అంతమంది వ్యక్తులు ఉండాలంటున్నారా? అవునండి, అవును. ఎంతమంది ఆధార్ కార్డులు అయితే అంతమంది వ్యక్తులు ఉండాలి అని అంటున్నారు. ఉండాలి అంటే అందరూ వర్కింగ్ కదండి, వెళ్ళిపోతూ ఉంటారు. వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి కదండి, లేవని ఒక్కరికే ఇచ్చారండి. అది చెప్పండి, మీరు ఈ ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు? మరి అంటే ఆ రోజు దర్శనం చేసుకోవాలనుకుంటున్నారు కదా ఫ్యామిలీ మొత్తం? అవునండి, అంటే అందరికీ అవకాశం ఇచ్చి అందరికీ దర్శనం ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అండి. ఎన్ని రూపాయలు టికెట్ తీసుకున్నారు మేడం మీరు? 300 అండి. ఇంకా ఎన్ని రకాలు ఉన్నాయి టికెట్స్? 1000 రూపీస్ ఇక్కడైతే లేవంటున్నారు. ఇక్కడైతే 300 ఉందన్నారు. ఇదొక్కటే వచ్చింది. మేము ముగ్గురం వెళ్దాం అనుకున్నాం ఫ్యామిలీ. మేడం, మీరు చెప్పండి మేడం, మీకు ఎన్ని టికెట్లు దొరికాయి? 10 o'clock వచ్చాము సార్. ఒక టికెట్ దొరికింది, మా హస్బెండ్కి దొరికింది, నాకు దొరకలేదు సార్. అయిపోయిందని చెప్పారు. అంటే అలా కాదు, మీ హస్బెండ్ కూడా వచ్చారండి? వచ్చారు సార్, తనకి ఇచ్చారు. నేను వచ్చే కొద్దికి నా కౌంటర్ వచ్చే కొద్దికి అయిపోయాయని చెప్పారు సార్. అది ఇద్దరే ఉంటే బాగుంటుంది కదా దర్శనానికి. ప్రతి సంవత్సరం మేము వెళ్తూ ఉంటామండి చందనోత్సవంకి. ఈ సంవత్సరం తనకి టికెట్స్ వచ్చింది, నాకు టికెట్ రాలేదు సార్. అప్పన్న స్వామి నిజరూప దర్శనం అంటే చాలా మందికి చూడాలనుకుంటారు కదా సార్. మేము 13 years నుంచి వెళ్తున్నాం సార్ దర్శనంకి. ఈ ఇయర్ మరి దేవుడి దయ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ విజయ్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖ.